నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను శంకర్. మున్సిపాలిటీ ఎన్నికలు ఇప్పటికే ఊపందుకున్నాయి. అభ్యర్థులు డోర్ టు డోర్ క్యాంపెయిన్ కూడా చేస్తా ఉన్నారు. తనకున్నటువంటి గుర్తులు కావచ్చు, వాల్ పోస్టర్లు, డోర్ స్టిక్కర్లతోటి ఉన్నటువంటి ఓటర్లని ఆ వార్డులలో తిరుగుతూ అభ్యర్థుల్ని అభ్యర్థులను కూడా అభ్యర్థించడం జరుగుతూ ఉన్నది. అందులో భాగంగానే ఈ రోజు ఆ చండూరులో ఉన్నటువంటి 8వ వార్డు బీఆర్ఎస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థి గండూరి జనార్దన్ గారు ప్రస్తుతం మనతోటే ఉన్నారు. వారు ఇంతకు ముందు రాజకీయాల్లోకి ఎలాంటి సేవలు చేశారు, అసలు రాజకీయ అనుభవం ఉన్నదా, తను ఇంతకుముందు ఏమైనా పోటీ చేసిందా, వార్డులో ఉన్న సమస్యలు ఏంటి, వీటన్నిటిపైన పూర్తి విషయాలు తన మాటలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి జనార్దన్ గారు, చెప్పండి, మీరు ఇంతకు ముందు ఎప్పుడైనా ఎన్నికలలో పోటీ చేసిరా? ఇది మొదటిసారి? ఇంతకు ముందు చేసిరు అంటే గెలిచిరా? చేసి ఓడిపోయారు అంటే ఎందులో పోటీ చేశారు? టీడీపీ నుంచి ఫస్ట్ వార్డు ఎంపీటీసీగా చేశారు, ఓడిపోయారు. అంటే ఆ సానుభూతి ఈ రోజు ఉపయోగపడుతుంది అనుకుంటారా? ఓకే ఓకే, అవునవునవును. అంటే చాలా గ్యాప్ వచ్చింది కాబట్టి. ఓకే, ఏం చదువుకున్నారు మీరు? డిగ్రీ చేశారు. ఓకే, మీ వార్డులో మేజర్ గా ఎలాంటి సమస్యలు ఉన్నాయి మరి? మేజర్ గా వాటర్ సమస్యలు, రోడ్లు సమస్యలు చాలా ఉన్నాయి. తర్వాత ఎలక్ట్రికల్, తర్వాత మా ఏరియాలో అసలు పాత చండు అంటే చుట్టుపక్కల అంటే వెనుకడికి ఉన్న ఎప్పుడైతే ఫస్ట్ ఎస్టాబ్లిష్ అయిన ప్లేస్ ఉందో ఆ వార్డు 8వ వార్డు. ఓకే, 8వ వార్డు. అంటే వాటర్ సమస్యలు ఎక్కువ ఉన్నాయి. వాటర్ సమస్యలు ఉన్నాయి, రోడ్డు సమస్యలు ఉన్నాయి, చిన్న చిన్న ప్రాబ్లమ్స్, మోరీలు, తర్వాత జనాలకు సంబంధించిన పేదవాళ్ళు కనుక వాళ్ళకు ప్రతి విషయంలో సమస్యలు. ఓకే, అంటే మీరు ఏమైనా ఈ వార్డుకు అంటే మీ వ్యక్తిగతంగా ఏమైనా హెల్ప్ చేయడం కానీ, సమస్యలు ఏమైనా క్లియర్ చేయడం కానీ, ఆర్థికంగా ఏమైనా పేదవాళ్ళకు హెల్ప్ చేయడం అట్లాంటివి ఏమైనా చేశారా? పేద విద్యార్థులు సీట్ల కోసం తెలియక అక్కడిక్కడ ఇబ్బంది పడుతున్నప్పుడు నేను వాళ్ళకు ఎడ్యుకేషన్ పరంగా వాళ్ళకి హెల్ప్ చేయడం, వాళ్ళకు నల్గొండ, హైదరాబాద్ వాళ్ళకి ఏమైనా ప్రాబ్లం ఉన్నప్పుడు నా వంతుగా వాళ్ళని తీసుకోవడం చేయడం, దాంతో పాటుగా హాస్పిటల్ కి సంబంధించి కూడా నేను ఇబ్బంది అయినప్పుడు వాళ్ళకి నేను చేయడం జరిగింది. ఆర్థిక పరంగా కాకుండా సేవ పరంగా చేశాను. అంటే ఇప్పుడున్నటువంటి మీ వార్డు సమస్యలు చాలా ఉన్నాయని చెప్తున్నారు. మీరు చేసిన హెల్ప్ చాలా హెల్ప్ చేశాను మన వార్డులో ఉన్నటువంటి విద్యార్థులు, చదువుకున్న వాళ్ళకని చెప్తా ఉన్నారు. రేపు గెలిచిన తర్వాత అంటే ఎలాంటి సమస్యల పైన మొదటి సంతకం చేయబోతా ఉంటారు? అంటే వాటర్ అంటే ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఇంతకుముందు విలేజ్ లో మున్సిపాలిటీలో అంతా మిషన్ భగీరథ వచ్చింది, కానీ ఆ 8వ వార్డులో మాత్రం మిషన్ భగీరథ రాదు. దానివల్ల ప్రజలు వాటర్ కి అల్లాడుతున్నారు. ప్రతి ఏరియాలో ఉప్పు నీళ్లు, రకరకాల వాటర్ వచ్చేస్తుంది. ఇది మిషన్ భగీరథ నీళ్లు, ఉప్పు నీళ్లు, మామూలుగా గ్రామ పంచాయతీ అంటే మున్సిపాలిటీకి వచ్చే వాటర్ కూడా వస్తుంది. కానీ 8వ వార్డులో మాత్రం ఓన్లీ గ్రామ పంచాయతీకి సంబంధించిన వాటర్ మాత్రం వస్తుంది, అది కూడా వారానికి ఒకసారి. అట్లా దానివల్ల ప్రజలు చాలా ఇబ్బంది పడుతారు. ప్లస్ ఎండాకాలం వచ్చినప్పుడు వాళ్ళ బాధ చాలా చాలా గొప్పది, అంత బాధాకరంగా ఉంది. అంటే అట్లాంటి ఉన్నటువంటి సమస్యలకు అంటే మీరు ఎట్లా చెక్ పెడదాం అనుకుంటారు వాటర్ సమస్యను? వాటర్ సమస్యను చెక్ పెట్టడానికి ఈ వాటర్ మెయిన్లతోటి, తర్వాత వచ్చే నిధులతోటి ఏ విధంగా అయితే వాళ్ళకు ఇంటింటికి వాటర్ సప్లై అయ్యే విధంగా నేను దానికోసం కృషి చేస్తా. దానికి ఏ విధంగా అయితే వాటర్ అందరికి అందుతుందో ఆ విధంగా ప్లాంట్స్ ఇప్పుడు ఏంది ఏఈలు, డీలు ఉంటారు కదా, తీసుకోపోయి అధికారులను తీసుకోపోయి ఎట్లయితే అందరికి వాటర్ అందుతుందో ఆ విధంగా నేను కృషి చేసి, అదే కమిషనర్ తోటి కానీ వగేరా ఎవరితో అయినా కానీ ప్రజలకు మాత్రం వాటర్ సబ్స్టెంట్ గా అందించడం కోసం కష్టపడతాను. అంటే గతంలో మీ కుటుంబం నుంచి ఎవరన్నా అంటే రాజకీయ అనుభవం ఉన్న వాళ్ళు కానీ, లేకపోతే వారసత్వం కానీ ఏమైనా ఉన్నదా? మా తాత అంటే మా అమ్మ వాళ్ళ నాయన వెనకడికి వ్యవసాయ జీతగాళ్ళు ఉండేవారు. వాళ్ళ సమస్యల మీద పోరాడి ఇక్కడ అంటే గొర్రెలు స్వతంత్రాలు ఉన్న సమయంలో ఈ సమస్యలు ఉండేది. ఆ సమస్యల మీద పోరాడి ఒక గుర్తింపు, ఆయన కూడా జీతం చేసేవాడు. అటువంటి సమయంలో ఆ జీతగాళ్ళ కోసం పోరాడిన సమస్యల మీద మా ఇంట్లో ఈ సమస్యల మీద డిస్కస్ జరిగేది నుంచి నోని. అప్పుడు ఆయన దగ్గర ఉండి వినడం జరిగింది. ఆ స్ఫూర్తితోటే నేను రాజకీయాలకు రావడం. ఓకే, రేపు గెలిచిన తర్వాత చేసేటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చెప్పారు.
ఇప్పటి వరకు మీ దృష్టికి వచ్చినటువంటి సమస్యలు చెప్పారు, వాస్తవంగా వార్డులో ఉన్నటువంటి సమస్యలు చెప్పారు. మేజర్ గా మీకు ఎన్ని ఓట్లు తోటి మెజారిటీ తోటి గెలవబోతున్నారు అనుకుంటున్నారు? అత్యధిక మెజార్టీతో గెలుస్తున్నా. ఒక 300-200 పైన మెజార్టీతో గెలుస్తున్నా ఖచ్చితంగా. గెలిచిన తర్వాత మీరు చేసేటువంటి వాటర్ సమస్యని మేజర్ గా చెప్పారు. ఒకవేళ చేయకపోతే రాజీనామాకు మీరు సిద్ధమేనా? పక్కా. ఆ సమస్యల మీద గట్టిగా కొట్లాడతాం. మా ప్రజల కోసం నేను దేనికైనా సిద్ధం, దేనికైనా సిద్ధం. వాటర్ సమస్యని క్లియర్ చేస్తారు. చేయకపోతే 1 year లోపు రాజీనామా చేస్తారు. ఈ వీడియోని ట్రోల్ చేయొచ్చా గట్టిగా? ఇప్పుడు ప్రజల కోసం మనం కష్టపడి వాళ్ళు మన మీద నమ్మకంతో గెలిపించినప్పుడు, మనం ప్రజల సేవ చేయనప్పుడు అధికారం ఎందుకు? అధికారం అవసరం లేదు, ప్రజా సేవ చేయడమే ముఖ్యం. ఆ ఉద్దేశంతో వచ్చినాం. ఆ ఉద్దేశంతో రానప్పుడు అవసరం లేదు. మనం వచ్చింది ఆ ఉద్దేశంతో కనుక ప్రజా సేవ చేయడం కోసం దేనికైనా. అంటే ఎన్నికలు అంటేనే డబ్బుతో ముడిపడి ఉంటాయి. అంటే ఎంత అంటే మీ ధైర్యం ఏంటంటారు? డబ్బు ఒక సమస్య, కానీ మన మంచితనం, మనం చేసే రిసీవింగ్, మన ప్రజల్లో ఉన్న మనం వాళ్ళ మీద అభిమానం, ఇవన్నీ ఎన్నో భాగాలు ఉంటాయి. అది కూడా డబ్బు కూడా ఒక భాగం. కానీ అత్యధికంగా ప్రజల మీద నమ్మకం ఉంచుతున్నాం. అది అంటే ఇప్పుడు మీరు అభివృద్ధి చేయాలన్నా, వాటర్ సమస్యలను క్లియర్ చేయాలన్నా, ఒక బల్బ్ వేయాలన్నా కూడా మీకు ఫండ్స్ రావాలి. అంటే ఇప్పుడు మీ పార్టీ అధికారంలో లేదు, ఇప్పుడు మీరు బీఆర్ఎస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థి, మరి ఎట్లా నిధులు వస్తున్నాయి అనుకుంటారు? మీ అంటే మీ డివిజన్ ఎట్లా అభివృద్ధి చెందుతుంది అనుకుంటున్నారు? జనరల్ గా సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చి నిధులు వస్తాయి. ఆ నిధులతోటి మున్సిపల్ కమిషనర్ తోటి కానీ మిగతా వాళ్ళతో కానీ నేను ఫైట్ చేసి ఆ నిధులతోటే నేను చేయగలుగుతాను. జనరల్ గా ఎవరికైనా ఇప్పుడు పార్టీ బేస్ కే కాకుండా ఈ మన రాష్ట్ర ఫండ్స్ కూడా మనకు మున్సిపల్ ఫండ్స్ వస్తాయి. ఓకే, అంటే ఆ ఫండ్స్ యొక్క నిధులతోటి మీరు డబ్బులు మీ వార్డుని మీరు అభివృద్ధి చేస్తారంటారు. అంటే మీరు సొంతంగా ఏమన్నా అంటే సంఘాలు కానీ తర్వాత ఫౌండేషన్స్ కానీ అట్లాంటివి ఏమైనా ఉన్నాయా మీకు? నాకు లేదు. నేను పేద అంటే మధ్యతరగతి వ్యక్తిని, ప్రజల కోసం సేవ చేయాలనే ఉద్దేశంతో వచ్చిన వ్యక్తిని కనుక ఇప్పుడు డబ్బున్న వాళ్ళు పేరు పెట్టుకుంటాం, ఇద్దరా అయ్యారా అని తర్వాత కానీ సంఘాలు పెట్టుకుంటారు, అది వేరు. నేను వచ్చింది మాత్రం స్వతహాగా నేను ప్రజాసేవ చేయాలనుకున్నా. ఓకే, ఓటర్స్ కు చాలా మంది ఎన్నికలు అనగానే చీరలు గాని, మందు గాని, డబ్బులు గాని ఇలాంటి చాలా చాలా వినూత్నటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. అంటే ఓటర్స్ కి మీరు ఏమిద్దాం అనుకుంటారు? నమ్మకం. నేను ప్రజలకు నమ్మకం ఇస్తాను. నమ్మకం అంతే. ఇప్పుడు డబ్బులు రూపాయలు అందరూ చేస్తారు అది తెలియదు, కానీ ప్రజలకు మనం నమ్మకం ఇస్తే ఆ నమ్మకం నిలబెట్టినప్పుడే గొప్ప విషయం. అంటే నమ్మకమే నీ ఆయుధం, పక్కా గెలిపించి విజయ టంకా మోగిస్తామంటారు. 100%. ఓకే, కంగ్రాచులేషన్, థ్యాంక్ యూ. విన్నారు కదా గండూరి జనార్దన్ గారు చెప్పేటువంటి మాటలు. నా నమ్మకమే నా ప్రజలు, పార్టీ బలపరిచినటువంటి ఆ టికెట్ ని మేము గెలిచిన తర్వాత మేజర్ గా వార్డులో ఉన్నటువంటి సమస్యలు, వాటర్ సమస్య మేజర్ గా ఉన్నది. ఆ వాటర్ సమస్యని ఎన్ని ఇబ్బందులు వచ్చినా కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి నిధులతోటి మా వార్డులో ఉన్నటువంటి సమస్యని, మేజర్ గా ఉన్నటువంటి వాటర్ సమస్యని కంప్లీట్ చేస్తాను. ఒకవేళ చేయకపోతే 1 year లోపు నేను రాజీనామాకు కూడా నేను సిద్ధపడతానని చెప్పేసి బలంగా చెప్పడం కూడా జరుగుతూ ఉంది. కెమెరామ్యాన్ అంజితో మీ శంకర్, చండూరు.